ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీసస్ బ్రైట్ మినిస్ట్రీస్ తరఫు నుంచి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రాణప్రియుడైన యేసయ్య నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. చూడండి, భూమిని చీకటి కమ్ముచుందట, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అంట. మొన్నటి వరకు కరోనా వైరస్ ఫస్ట్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అయిపోయింది. ఇంకా అయిపోయిందిలే అనుకుంటున్నాం కదండి. 4th వేవ్ కూడా కొన్ని దేశాలలో నడుస్తుంది అంట. 4th వేవ్ అంత మాత్రమే కాదు, యుద్ధాల గురించి కూడా మనం వింటున్నాము. యుద్ధాలు జరుగుతున్నాయి కదా అండి, ఎంతో నష్టం జరుగుతుంది. లెమ్ము, తేజరిల్లుము అంటున్నారు అండి తండ్రి అయిన దేవుడు. ఆయన మహిమ అంట మన మీద ఉదయిస్తుంది అంట. లెమ్ము, తేజరిల్లుము అని ఎందుకు చెప్తున్నాడు? ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయిన స్థితిలో ఉన్నారా? లోకం వైపుకు వెళ్ళి లోకంలో మునిగిపోయి ఉన్నారా? లేవలేని స్థితిలో ఉన్నారా? చూడండి, యుద్ధాలు జరుగుతున్నాయి. కటిక చీకటి జనముల మీదకి రాబోతుంది. నువ్వు లెమ్ము, తేజరిల్లుము అని చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ప్రియమైన ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైనా పడిపోయిన స్థితిలో ఉన్నారేమో, లేకవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. కట్టిక చీకటి జనాలను కమ్ముతుందేమో, కానీ నీకు వెలుగు వస్తుంది, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది అనేసి చెప్తున్నారు తండ్రి అయిన దేవుడు. లేకవండి, క్రీస్తుని నమ్ముకొని, యేసయ్యని నమ్ముకొని ఒకసారి వెలిగించబడి మరలా ఆరిపోయిన స్థితిలో వెలగనట్టుగా వెలుగుతున్నారా? సగం లోకం, సగం దేవుని వైపు. చూడండి, కట్టిక చీకటి కమ్మబోతుంది లోకానికి, కట్టిక చీకటి. కానీ ఆయనను నమ్ముకున్న వాళ్ళు, యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు మాత్రం అంట, వారి మీద అంట వెలుగు ఉదయిస్తుంది అంట. హల్లెలూయా, హల్లెలూయా. వారి మీదికి వెలుగు ఉదయిస్తుంది అంటండి. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు అడుగుతారు, మరలా వస్తాను అని చెప్తున్నప్పుడు, నీ రాకడికి సూచనలేంటి? మాకు ఎలా తెలుస్తుంది? రాకడ అనేది ఎలా తెలుస్తుంది అన్నప్పుడు యేసయ్య చెప్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. ఇవి జరుగుతూ ఉండటానికి ఏంటంట? సూచనలు అంట, కానీ అంతము వెంటనే రాదు. ఆయన రాకడికి ఇవన్నీ కూడా సూచనలు, యుద్ధ సమాచారాలు వింటాము అంట మనం. యుద్ధములను గూర్చిన యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. కలవరపడకుండా చూసుకోనండి, కలవరపడకుండా చూసుకోనండి కదా అండి. అందుకే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చెప్పినట్టు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తున్నారు,
నీ మీద ఉదయిస్తున్నాడంట. నువ్వు లే పడిన స్థితిలోనే ఉన్నావా? లోకంలోనే ఉండిపోయావా? వెలిగించబడి లోకంలో కొట్టుకొని పోతున్నావా? బిడ్డ, లెమ్ము, తేజరిల్లుము. రాకడ సమీపంగా ఉన్నది అండి. సూచనలు జరుగుతున్నాయి. సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు. కటిక చీకటి కమ్మబోతుంది, కానీ ఆయనని నమ్ముకున్న వాళ్ళు మాత్రము యెహోవా మహిమ అంట వారి మీద ఉదయిస్తుంది అంట. వారి మీద ఉదయిస్తుంది. ఆయనను నమ్ముకున్న వాళ్ళు అంటారు కదా, మత్తయి సువార్త 5:14 ఉంటుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకానికే మనం వెలుగంట. మరి ఆరిపోయిన దీపంలాగా కటిక చీకటి కమ్మిన జనము గుంపులో ఉండిపోతే మనకి లోకానికి తేడా ఉండదు అండి. కటిక చీకటి లోకాన జనాల మీదకి కటిక చీకటి రాబోతున్నది అంట. అలాగే చీకటిలో ఉండిపోతావా? నీవు లోకానికి వెలుగు అంటున్నాడు. లోకానికి అంట మనమే వెలుగు అంటండి. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు మనమందరం కూడా లోకానికి వెలుగు. మనం వెలిగించబడాలి, అనేక మందిని వెలిగించాలి, అనేక మందికి దారి చూపించాలి. చీకటిలో కొట్టుకొని కళ్ళు కానరాక దారి మార్గం తెలియక ఉన్న వాళ్ళకి మనమే మార్గం చూపించాలి. ఆత్మలు నశించిపోకుండా, నరకానికి పోకుండా వాళ్ళని కూడా మనము వెలిగించాలి. వాళ్ళకు కూడా చెప్పాలి, మీరు లోకానికి వెలుగు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మనమందరం లోకానికి వెలుగు అంట. కటిక చీకటి మనల్ని కమ్మదు, మన మీద యెహోవా ఉదయిస్తాడు అని చెప్పగలిగే వారమై ఉండాలి అండి. క్రీస్తును నమ్ముకున్న వాళ్ళం మనం కదా. మరుగు చోటులలో ఉండకూడదు, దాగుకొని ఉండకూడదు. చూడండి, యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 8:12 ఏముంది అంటే, చూడండి, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసయ్య ఈ లోకానికి వెలుగు కదా. ఆయనను వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలి అంట? చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పను. ఆయనని వెంబడిస్తూ నేను యేసుని నమ్ముతున్నాను, ఆయనకి మొక్కుతాను నేను అంటారు కొంతమంది. అందరికీ మొక్కుతున్న వాళ్ళతో పాటు ఈయనను కూడా పెట్టుకుంటాను నా పూజ గదిలో అంటారు కొంతమంది కదా అండి. మేము జీసస్ని నమ్ముతాము అని అంటారు, కానీ వాళ్ళు తర్వాత చేసేటివన్నీ చేస్తూ ఉంటారు కదా. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక నీ జీవపు వెలుగు కలిగి ఉండునని. జీవపు వెలుగు, ఆ వెలుగు ఏం చేస్తుందంటండి? మనకి జీవాన్ని ఇస్తుంది. లోకం కొట్టుకొని పోతుందా? మనం దాంట్లో కొట్టుకొని పోము, మనకు జీవం ఉంటుంది మనలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారు అంట? జీవపు వెలుగు కలిగి ఉంటారు. చీకటిలో నడవరు అంట కదా అండి. ఆదివారం చర్చికి వెళ్తారు, ఇంటికి వచ్చిన తర్వాత మందు బాటిల్ పట్టుకొని కూర్చుంటారు, అవునా? చర్చికి వెళ్ళేసి వస్తారు, మంచిగా టీవీ ఆన్ చేసి వరుసగా 2-3 మూవీస్ చూస్తూ ఉంటారు కదా. చీకటికి సంబంధించిన కార్యాలకి మనం దూరంగా ఉండాలి అండి. అవి సాతానికి సంబంధించినవి. వాడు చీకటికి సంబంధించిన వాడు కదా. ఆయనను వెంబడింపకోరు వాడు ఎలా ఉంటాడు అంట? జీవపు వెలుగు కలిగి ఉంటాడు అంట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, 4వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది చూడండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక హల్లెలూయా 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 5వ అధ్యాయము 8వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపడుచున్నవి. చూడండి, మనం పూర్వమందు చీకటి అయి ఉన్నామంట. ఎప్పుడండి చీకటి అయి ఉన్నది? క్రీస్తు దగ్గరికి రాకముందు, యేసయ్య దగ్గరికి రాకముందర మనము చీకటిలో ఉన్నాము. ఇప్పుడైతే ప్రభువునందు మనము వెలుగై ఉన్నాము. ఎందరైతే ఆయనను నమ్మి, ఆయన దేవుని కుమారుడు అని ఆయనని నమ్మి, నా కోసమే ఈయన నా పాపాలన్నీ భరించాడు, నా కోసమే శిలువ యాగమయ్యాడు, 3వ రోజు తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు, నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అని ఎందరైతే యేసుని నమ్మి ఆయనని వెంబడిస్తారో వాళ్ళేంటంట? వెలుగై ఉన్నారు. మీరు పూర్వము చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు వెలుగై ఉన్నామని మనకి ఎలాగండి గుర్తు? మన ప్రవర్తన ఎలాగుండాలి అంట? మన యొక్క ఆ యొక్క ఫలం ఎలాగుండాలి అంట? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. చూడండి, ఇందాక మనము యోహాను సువార్త 8:12 చదువుకున్నాం కదా, ఆయనను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆ జీవపు వెలుగు ఫలము ఏంటి అంట? సమస్త విధములైన మంచితనము, సత్ప్రవర్తన, సత్క్రియ. కయీనునంటాడు తండ్రి అయిన దేవుడు, నీవు సత్క్రియలు చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా అని చెప్పేసి. సత్క్రియలు, మనము దేవుని కోసము కొన్ని కార్యాలు జరిగించే వాటిని ఆయనకి ఇచ్చుటలో కావచ్చు, ప్రార్థనా విషయం కావచ్చు, పరిచర్యలు కావచ్చు, ఆయన మందిరంలో చేసే పని విషయం కావచ్చు, ఏ చిన్న పని చేసినా అండి, ఊడ్చినా సరే పరిచర్య ఆయన కోసం చేసినట్లు. అలాంటివి మంచి పనులు. నీకు పంట వచ్చిందా, పొలంలో పంట వచ్చిందా, మొట్టమొదటి పంట దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి ఇవ్వాలి. ఆ విషయం దగ్గరే కదా కయ్యూను అన్నాడు సత్క్రియ. హేబేలు మంచి అర్పణ తెచ్చాడు, కానీ కయ్యూను ఏం తీసుకొచ్చాడు కదా? హేబేలు అర్పణను మాత్రమే తండ్రి అంగీకరించాడు, కయ్యూను అర్పణనే అంగీకరించలేకపోయాడు. అంటే ఆయన మంచిది తేలేదు, మంచి అర్పణ తేలేదు కదా. నీకు పొలంలో పంట వచ్చిందా, మొట్టమొదటిది తీసుకొచ్చి తండ్రికి ఇవ్వటం, మొట్టమొదటిది ఫలం తీసుకొచ్చే సత్క్రియలు, మంచి పనులు. నువ్వు వెలుగులో ఉన్నావు అనడానికి గుర్తేంటో తెలుసా అండి? నీ హృదయం తపన పడుతూ ఉంటుంది అన్నమాట. మొట్టమొదటిది గొర్రెలు ఉన్న వాళ్ళైతే వాటికి పుట్టిన మొట్టమొదటి గొర్రె పిల్లని తీసుకొచ్చి మందిరంలోకి ఇవ్వడం. శాలరీ రాగానే మొట్టమొదటిగా తండ్రికి ఇవ్వడం. నీకు వచ్చిన శాలరీ ఏ ఖర్చు పెట్టకుండా మొట్టమొదటిగా ఆ యొక్క దశంభాగం తండ్రికి తీసి పక్కన పెట్టేసేయటం. ఇంకా ఏమన్నా ఇంట్లోకి ఫలాలు, చెట్లుకి ఫ్రూట్స్ వస్తుంటాయి, మామిడి పండ్లు వస్తుంటాయి, సీజన్ వస్తుంది. ఆ మామిడి పండ్లు వచ్చినాయి, ఆ మొట్టమొదటిగా కాసిన పండ్లు దేవునికి ఇవ్వటం. ఆశ రావాలి అండి. అవే నేనంటాను మంచితనము, సమస్త విధములైన మంచితనం. అన్ని రకాలుగా దేవుని విషయంలోనే కాదు, కానీ ఇంకా మనుషులతో మాట్లాడే విషయంలో నీ మంచిని కనపరచు. అందరినీ ప్రేమగా పలకరించటము, మంచి కోరుకో, మంచిగా ఉండాలి వాళ్ళు. నీలో మంచితనం అనేది కనిపించాలి. వాళ్ళకి చెడు చేయాలి, వాళ్ళకి హాని చేయాలి, వాళ్ళు నష్టపోవాలి అనేటివి ఉండకుండా మంచితనము, సమస్త విధములైన మంచితనము అంట.
నీ స్వనీతి కాకుండా నీవు చేసే కార్యాలతోటి నీవు నీతిమంతుడు అనిపించుకోకుండా నిన్ను నువ్వు తగ్గించుకొని, నా నీతి నా యేసయ్య, ఆయన వల్ల నేను నీతిమంతుడయ్యానని నీకు నీవుగా తగ్గించుకొని జీవించటం, వెలుగులో నడవటము అండి. తర్వాత సత్యము అంట, వాటిలో కనపడచ్చు. సత్యము, వాక్యాన్ని నమ్మటము, వాక్యాన్ని నమ్మటము అండి, విమర్శించకుండా. జస్ట్ మీరు నమ్మాలి అంతే, విశ్వాసం ఉంచాలి. అప్పుడు మీరు ఏంటి అంట, వెలుగులో నడుస్తున్నట్లు, జీవపు వెలుగు కలిగి ఉన్నట్లు. ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీరు వెలిగించబడి ఇతరులను కూడా వెలిగిస్తారు కదా. ఇలా కాకుండా మీరు లోకంలో ఉండిపోయారు అనుకోండి, లోకం మీదకి ఏమొస్తుంది అండి, చీకటి కమ్ముతుంది అంట. భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఆ గుంపులో ఉంటారా మీరు? జీవపు వెలుగు కలిగిన గుంపులో ఉండాలి అనుకుంటున్నారా? చూడండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. చూడండి, లోకంలో ఏమున్నదంటండి, లోక నివాసులు ఏం చేస్తున్నారంట, ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు, ఆజ్ఞలని అతిక్రమిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ఇవి చెయ్యకూడదు అని వాటిని అతిక్రమించి అవే చేస్తున్నారు అంట. నేనే దేవుడను, నేను తప్ప నీకు మరి ఒకడు ఉండకూడదు, నేను తప్ప మరి ఒక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తూ ఉన్నప్పుడు సృష్టిని పూజిస్తున్నారు కదా అండి, కదా. సృష్టికర్తను వదిలి సృష్టిని పూజిస్తున్నారు, అవునా కదా, అతిక్రమిస్తున్నారు అండి. కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. అన్ని రకాలుగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, వ్యతిరేకత, సృష్టికర్తనే దూషిస్తుంది లోకము, వ్యతిరేకిస్తున్నారు దేవుణ్ణి. ఒక మనిషి మహోన్నతుడిని క్వశ్చన్ చేస్తున్నారు కదా అండి. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. లోకంలో ఉన్న నివాసుల చేత ఏమైందంటండి, లోకము అపవిత్రమైంది, ఆజ్ఞల్ని అతిక్రమిస్తున్నారు వాళ్ళు. ఒకసారి నీవు దేవుని యేసయ్య గురించి తెలుసుకున్న తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోతే ఎవరిలో కలిసిపోతున్నావు బిడ్డ? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి నువ్వు యేసయ్య చేత వెలిగించబడిన తర్వాత నీవు ఆయనని వదిలిపెట్టేసి లోకంలోకి వెళ్ళిపోతే ఏ గుంపులో ఉంటున్నావు నువ్వు? అతిక్రమించే గుంపులలో, ఆయన ఆజ్ఞలను ధర్మశాస్త్రాలని అతిక్రమించే గుంపులో వారి మీదికి ఏమొస్తుంది అంట, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఎలాంటి పరిస్థితులు భూమి మీద వచ్చినా కానివ్వండి, ఎలాంటివి వచ్చినా కానీ ఆయన ఏం చేస్తాడంట, తండ్రి నీ మీదికి వెలుగు వస్తుంది బిడ్డ, లెమ్ము తేజరిల్లుము, నువ్వు పడిపోయి ఉన్నావేమో, లోకంలో ఉన్నావేమో, లెమ్ము తేజరిల్లు, నీ మీదికి నా యొక్క మహిమని ఉదయింపచేస్తాను అనేసి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోకంలో వాళ్ళ మీద కటిక చీకటి వస్తుందేమో, ఆయన నమ్ముకొని వాళ్ళు అనుభవిస్తారేమో, కానీ ఆయనని ఆశ్రయించిన వాళ్ళు, ఆయన రెక్కల నీడలో ఆశ్రయము పొందిన వాళ్ళకి మాత్రము ఏ తెగులు కూడా వారి యొక్క గుడారాలని సమీపించదు. యెహోవాయే వారి మీద నిత్యమైన వెలుగుగా ప్రకాశిస్తాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
లోకంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా. భూమి మీదకి చీకటి రాబోతుంది. సూచనలు కనిపిస్తున్నాయి రాకడికి. యేసయ్య మరలా ఈ భూమి మీదకి రెండవసారి అడుగు పెట్టడానికి ముందర జరగబోయేటివి ఈ తెగుళ్ళు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రకరకాలుగా చీకటి అన్నమాట. అవన్నీ చీకటి, ఇవన్నీ సంభవిస్తున్నాయి కదా. లేఖనాల ప్రకారమే నెరవేరుతున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుని నమ్మిన తర్వాత పడిపోయిన స్థితిలో నీవు ఉన్నట్లయితే లెగు, వెలిగించబడు. నీవే లోకానికి వెలుగు, నీవే లోకానికి వెలుగు అంటున్నాడు తండ్రి అయిన దేవుడు. మనం వెలిగించబడి అనేక మందిని వెలిగించాలి అండి. అనేక మందిని వెలిగించి వారికి దారి చూపించాలి. ఇదే మార్గం. యేసయ్య అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను కదా అండి. ఇందాక ఏమంటున్నాడు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడు, జీవపు వెలుగు కలిగి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చీకటి అనేది మన మీదికి రాకుండా మనము వెలిగించబడి అనేక మందిని వెలిగిస్తూ ఆ వెలుగు దారిలో నడిపించాలి మనమందరము అండి కదా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యని నమ్ముకొని సైలెంట్గా కామ్గా ఉండిపోయావా? చూడు, చీకటి రాబోతుంది భూమి మీదికి. కాబట్టి నీవు లేవాలి, తేజరిల్లాలి. యెహోవా మహిమ నీ మీద ఉదయింప చేసుకొని అనేక మందికి అంట ఆయన గురించి మనము చాటాలి, ఆత్మలను రక్షించాలి, నరకానికి పోకుండా వాళ్ళని కూడా వెలిగింపాలి. హల్లెలూయా. నీవు వెలిగించబడ్డావు అంటే చూడండి, ఒక క్యాండిల్ వెలుగుతున్న ఒక క్యాండిల్ తీసుకుంటే మనము ఎన్ని క్యాండిల్స్ వెలిగించవచ్చండి కదా. నిజంగా నువ్వు వెలిగించబడ్డావు అంటే ఎంతో మందిని వెలిగించవచ్చు కదా. మరి కనీసము 2-3 ఇప్పటి వరకు వెలిగించావా? ఈరోజు నుంచి లెగవాలి, ఓకేనా. చూడండి, ఒక్కసారి మనము జీసస్ని నమ్ముకున్న తర్వాత మనం ఏంటంట, లోకానికి వెలుగుగా ఉండాలి అండి. మనం చీకటిలోకి వెళ్ళకూడదు, ఇక వెలుగుగా ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతవరకు నీవు నమ్ముకొని కూడా, యేసయ్యని నమ్ముకొని ఆయనను వెంబడిస్తూ కూడా ఒక్కరికి సువార్త చెప్పలేదా? ఒక్కరికి యేసయ్యని గురించి పరిచయం చేయలేదా? ఈ రోజున పరిచయం స్టార్ట్ చేయి. లేదు, నేను ఇంకా వెలిగించబడి లోకంలోకి వెళ్ళిపోయాను, లేవలేకపోతున్నాను అంటున్నారా? ఈరోజు తండ్రి అయిన దేవుడు నీకు చెప్తున్నాడు, బిడ్డ, నీవే లోకానికి వెలుగు, నీవే వెలుగువు, లెగువు. నీ మీద నా యొక్క మహిమని ఉదయింపచేస్తాను, నీ మీదకి వెలుగు వస్తుంది, లెగువు అనేసి నీతోనే మాట్లాడుతున్నాడు. లేచి సీరియస్గా వెలిగించబడి అనేక మందిని వెలిగించి అనేక మందికి మనము మార్గం చూపించడానికి నిర్ణయం తీసుకుందామండి. ఎందరైతే ఈ వాక్యం విని ఇలా నేను కూడా చేయాలి అనుకుంటున్నానని హృదయంలో ఆశపడుతున్నారు, వారి కోసం నేను ప్రార్థిస్తానండి. మహోన్నతుడ, మహాగణుడ, పరలోకమందున్న నా తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇదిగో దేవా, ఇదిగో భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కానీ యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తాడు. నీవు లెగువు, లెమ్ము, తేజరిల్లుము అని చెప్తున్నావు దేవా. నీవు లోకానికి వెలుగు అని చెప్తున్నావు తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఎందరైతే ఈ వాక్యం వింటున్న బిడ్డలు వెలిగించబడి మరలా లోకంలోకి వెళ్ళిపోయి అయ్యా ఆరిపోతున్న దీపంలాగా ఉన్నారు నాయన, వారు ఈ రోజున ఈ వాక్యం విని ఆశపడుతున్నారు. అవును, మేము వెలిగించబడి అనేక మందిని వెలిగించాలి, అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించాలి, అనేక మందికి దారి చూపించాలి. కటిక చీకటి మమ్మల్ని కమ్మొద్దు, మా యొక్క కుటుంబాలని కమ్మొద్దు, నా యొక్క రక్త సంబంధికుల మీద
కూడా కమ్మవద్దు, మేము వెలిగించబడాలి, అందరం కూడా వెలిగించబడాలి అని చెప్పి ఆశపడి నాయన అయా నాతో పాటు ప్రార్థనలు ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారి ప్రార్థనను మీరు ఆలకించండి తండ్రి, ఆలకించండి నాయన. అయా లోకానికి మీరు వెలుగు అంటున్నావు, మేమందరం కూడా వెలిగించబడి అనేక మందిని వెలిగించి అనేక మందికి మార్గం చూపించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి అయా ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి వారిని నడిపించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు నా ప్రాణప్రియుడు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.